నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తిక్. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు జన సముద్రంలా ప్రజా అభిమానం పోటెత్తింది. కూటమి నేతలపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. 600 ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అన్నారు. మైనారిటీలకు వైఎస్ఆర్సీపీ 4% రిజర్వేషన్లు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లకలక లకలక అంటూ మీ తలుపు తడుతుంది. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ, మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం అని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు సీఎం జగన్. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో బాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. మైనారిటీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడన్నారు. 600 మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఉండాల్సిందేనన్నారు. ముస్లింల రిజర్వేషన్ కోసం ఎందాకైనా పోరాడుతామన్నారు. మరి చంద్రబాబు ఇలా మోదీ సభలో చెప్పగలరంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు సీఎం జగన్. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్ లలిత కుమారి. బైరెడ్డిపల్లె మండల మాజీ ఎంపీపీ ఆర్ శ్రీనివాసులరెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పరిధిలోని ఇస్లాంపురం జెండామాను వీధితో పాటు పలు ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్ భారతిరెడ్డి ఇస్లాంపురం జెండామాను వీధికి ప్రచారానికి రాగానే మహిళలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. వృద్ధులు, చిన్నారులు మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ భారతి. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథాన నలిపారని ప్రజలకు వివరించారు వైఎస్ భారతి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారనే ఆధారాలను ఈసీకి అందజేశారు మల్లాది విష్ణు. ఎన్నికల కోడ్కి విరుద్ధంగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్టు గుర్తించింది ఈసీ. ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి అడిషనల్ సీఈఓ హరేంద్రియ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తయారు చేసింది ఏపీ ప్రభుత్వం కాదని నీతి ఆయోగ్ సూచన మేరకే జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు వేల ఎకరాలు కబ్జా చేసిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కావాలనే ఈ చట్టం అమల్లోకి రాకుండా ఆరోపణలు చేస్తోందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేందుకు మరో 2-3 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు సజ్జల. ఇది కూడా ఇంకా పూర్తి అయిపోయి ఇంప్లిమెంటేషన్కి రావడానికి ఇంకా టైం చాలా 3 ఏళ్ళు పడుతుంది. అప్పటిలోగా వస్తున్న ఏదైనా అభ్యంతరాలు ఉంటే తీసుకుంటారు. కోర్టులో కేసు ఉంది, అది తేలాల్సి ఉంటుంది. అపోహలు ఉంటే తొలగించాలా. అన్నీ అయిపోయి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇది వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఈరోజు అంటున్నవన్నీ కూడా కబ్జా అవుతుంది, ఏదో అధికారులే డిసైడ్ చేస్తారు, అడ్డంగా పేర్లు రాసుకుంటారు, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అంటూ లేదు. కొని తయారు చేయడం ఏమన్నా ఇక్కడ ప్రభుత్వం కూర్చొని మా పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడెవరో రాశారా? అన్ని సూచనలు, సలహాలు తీసుకొని దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే రకంగా ఇది తయారయ్యి చట్టం వచ్చింది. అనకాపల్లిలో ఓటమి తప్పదని గ్రహించిన కూటమి అభ్యర్థి సీఎం రమేష్ హత్య రాజకీయాలకు తెరతీస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బూడి ఇంటిపై రెక్కి నిర్వహించడం కలకలం రేపుతోంది. ఆయన ఇంటిని డ్రోన్స్తో కొందరు బీజేపీ నేతలు వీడియోలు తీశారు. దీనిపై అనుమానం వచ్చిన స్థానికులు నిలదీస్తే వారు పొంతనలేని సమాధానాలిచ్చారు. వీడియోలు తీసిన వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. వీడియోలు తీసిన వారు స్థానికులు కాదని, సీఎం రమేష్ ఆదేశాలతోనే వీడియో తీశారని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు గ్రామం తారువలో సీఎం రమేష్ గూండాయిజం చేశారు. ముత్యాల నాయుడు కొడుకును అడ్డం పెట్టుకుని సీఎం రమేష్ చెలరేగిపోయారు. డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర ప్రచారం చేయడానికి పెద్ద సంఖ్యలో గూండాలతో వచ్చారు సీఎం రమేష్. ఇది గమనించిన గ్రామస్తులు సీఎం రమేష్ ను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని గ్రామస్తులు హెచ్చరించారు. సీఎం రమేష్ కారును గ్రామస్తులు వెంబడించడంతో అక్కడి నుంచి పారిపోయారు. నెల్లూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 51వ డివిజన్ నుంచి టీడీపీ నేత శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో 150 మందికి పైగా తెలుగుదేశం నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీలో ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తే తమను పట్టించుకోలేదని చేరిన నేతలు చెప్తున్నారు. అయితే వీరికి తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ గారి సంక్షేమ పథకాలు కానీ, సుపరిపాలన కానీ, అభివృద్ధి పథకాలు కానీ వీటిలో ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, వెన్నుపోటు తత్వం కానీ, వాళ్ళు నాయకులను కొనుగోలు చేస్తున్నటువంటి విధానాలు కానీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో పార్టీలో ఈరోజు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది.
12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండి విజయవాడ వెస్ట్లో ₹1 కూడా ఖర్చు చేయని సుజనా చౌదరిని ప్రజలు అస్సలు నమ్మరన్నారు ఎంపీ కేసినేని నాని. మైనారిటీలు, బీసీలను మోసం చేసి విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు లాగానే సుజనా చౌదరి కూడా మాయమాటలు చెప్తున్నారని, నియోజకవర్గ ప్రజలకు ఆయన మొహం కూడా తెలియదని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్. విజయవాడ 40వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ప్రచారం నిర్వహించారు. మైనార్టీలని, బీసీలని మోసం చేసి దొడ్డిదారిలో టికెట్ సంపాదించి ఇవాళ విజయవాడ వెస్ట్కి వచ్చావు. అదేంటంటే నీ కుటుంబ సభ్యులను పెట్టి మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, నేనేమో కనదుర్గ గుడి కట్టాను, కనదుర్గ ఫ్లైఓవర్ కట్టాను, అట్లాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టానని చెప్పి సొల్లు కవర్లు చెప్పి కూడా తిరుగుతున్నావు. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు విజయవాడలో నువ్వేంటి, నీ బ్యాంకు దోపిడీలేంటి, ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 68 లక్షల మందికి పైగా పెన్షనర్ల కష్టాలకు చంద్రబాబే కారణమన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. మండు టెండల్లో వృద్ధులు, వికలాంగులు బ్యాంకుల ముందు నిలబడేలా చేసిన పాపం చంద్రబాబుదే అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలంలో అవినాష్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత ఆయనకు స్వాగతం పలికారు. ఏప్రిల్ నెల కావచ్చు, ఈ 2 నెలలు కాకుండా అంతకు ముందంతా కూడా దాదాపు 58 నెలల పాటు ప్రతి నెల తొలి రోజునే వాలంటీర్ ఇంటి దగ్గరికి పోయి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోడ్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి అనుచరుడు నిమ్మగడ్డ రమేష్ ఏదైతే లేఖ పెట్టాడో ఎన్నికల కమిషన్కు వాలంటీర్ల సేవలు సస్పెండ్ చేయాలా అని చెప్పి, ఎన్నికల కమిషన్ ఆ తర్వాత వాలంటీర్ల సేవలు సస్పెండ్ చేయడం వలన కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ తప్పుడు పని వలన ఇవాళ పాపం వృద్ధులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉన్నారు. కూటమి నేతలను ప్రజలే కాదు, సొంత పార్టీల కార్యకర్తలే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఓవైపు సీఎం జగన్ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటే కూటమి నేతల సభలు మాత్రం వెలవెలబోతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అట్రఫ్లాప్ అయింది. సమావేశానికి వచ్చింది అత్యవసర జనాలైతే పవన్ పేలవమైన స్పీచ్తో ఉన్నవారు కూడా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఓవైపు పవన్ మాట్లాడుతూ ఉండగానే ప్రజలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా వెళ్లిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసింది కూటమి మేనిఫెస్టోనా, టీడీపీ మేనిఫెస్టోనా అనేది ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ, జనసేన నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం, ఏపీ అభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు పోతిన మహేష్. కూటమి పక్షాల అభ్యర్థుల తరపున ఏపీలో 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి తెలిపారు. ఈ నెల 6న రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల సభల్లో, 8వ తేదీన రాజంపేట, పీలేరు సభల్లో, సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారని వెల్లడించారు. ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూటమిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు వారు ప్రచార నిమిత్తం 6వ తారీఖున రాజమండ్రికి మరియు అనకాపల్లికి వస్తున్నారు. అదేవిధంగా 8వ తారీఖున విజయవాడకి మరియు రాజంపేటకి వారు తరలి వస్తున్నటువంటి సీఎం జగన్ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు ఉద్యోగ సంఘాల ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి. ఓపీఎస్ విధానం వల్ల ప్రభుత్వానికి భారమవుతుందని జీపీఎస్ పెన్షన్ విధానం తీసుకొచ్చారని చెప్పారు. ఆరోగ్యశ్రీ గురించి ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మేందుకు పెన్షనర్లు సిద్ధంగా లేరన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మళ్లీ జగన్ను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మేనిఫెస్టోలో మరి ఆ టైంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏమి పెట్టాడు, ఏమి మరి నెరవేరుస్తున్నాము అనేది తెలియకుండా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంఘటన అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలు అన్నీ కూడా దాదాపు 99% మరి నెరవేర్చినటువంటి ఘనత కూడా
ఈ ప్రభుత్వందే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావు దళిత మహిళలపై నోటి దురుసు ప్రదర్శించాడు. కనకనేరి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి దళిత మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేశారు. ఈ ఊర్లో అందరూ మొగుళ్లను వదిలేస్తారా అంటూ అహంకార ధోరణి ప్రదర్శించారు. ఈ ఊర్లో అందరూ ఇంతేనా, పెళ్లిళ్లు చేసుకుని వదిలేస్తారా అంటూ నోటి దురుసుగా ప్రవర్తించారు. అహంకారంగా అసభ్యంగా ప్రవర్తిస్తారంటూ దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన జరిగింది. టికెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. సమావేశంలోనే ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వెళ్లిపోయారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తామంతా పనిచేస్తామని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆదిలాబాద్ బరిలో నిలిచిన ఆదివాసీ ఆడబిడ్డ సుగుణ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆత్రం సుగుణ గిరిజనగూడెంలో టీచర్గా పనిచేస్తూ ప్రశ్నించే గొంతుకగా ఉన్నారన్నారు సీతక్క. రేపు రాహుల్ ప్రచారం కోసం నిర్మల్ వస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా అందరి లక్ష్యంగా పనిచేస్తున్నాం. నేనైతే మంత్రినే కదా, నా ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కదా, అయినా కూడా నా ఎలక్షన్లో మొన్న నాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళని కూడా నేను తీసుకున్నాను. అంతిమంగా నాకు అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈ గాంధీ గారి ఐడియాలజీ, నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికలు, గరీబీ హఠావో సిద్ధాంతంతో పేదలకు అనేక రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ పరిపాలన. ఢిల్లీకి మూటలు పంపడంపై రేవంత్ రెడ్డికి ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలుపై లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎంగా ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషపై ప్రజలు అసహనంగా ఉన్నారన్నారు. కేసీఆర్ ఏం చేస్తే దాన్ని రివర్స్ చేయాలన్నదే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కొత్త జిల్లాలను కుదిస్తే ప్రజలు హర్షించరని, ఇప్పటికైనా హామీల అమలుపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి సూచించారు హరీష్ రావు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోతూ ఉన్నారు. దీన్ని ఇలా ప్రజలు నచ్చట్లేదు. ఆయన ప్రయత్నం వల్ల కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఈయన అంటాడు జిల్లాలు తీసేస్తా అంటాడు. ఏ జిల్లా తీస్తావు? జిల్లాలు తీస్తే ప్రజలు ఊరుకుంటారా? జిల్లాలు తీయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేముల తల్లి రాధికా వేముల. పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు పోలీసులు చెప్పడంతో తమకు న్యాయం జరిగేలా చూడాలని రోహిత్ వేముల తల్లి విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు పునర్విచారించాలని, న్యాయం జరిగేలా చూస్తామని ఆమెకు హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఇక ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ల ధ్వంసం ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావేనని తేల్చారు అధికారులు. జాతీయ వార్తలకు వెళ్దాం. భారత్లో బలహీనమైన ప్రభుత్వం ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, అందుకే కాంగ్రెస్ యువరాజు ప్రధాని కావాలని ప్రార్థనలు చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పాలనలో దేశం ఉగ్రదాడులతో అల్లాడుతుంటే ఏం చేయలేక అంతర్జాతీయ వేదికలపై సాయం కోసం గగ్గోలు పెట్టేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్లో పర్యటించిన ప్రధాని మోదీ రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై రష్యా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. చెస్లో అగ్రస్థానానికి పోటీ పడే ముందు రాయ్బరేలీలో గెలవాలంటూ గ్యారీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. రాజకీయాలకు చెస్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ప్రస్తుత రాజకీయ నేతల్లో తానే ఉత్తమ చెస్ ప్లేయర్ అని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దీనికి కౌంటర్ ఇచ్చిన గ్యారీ మొదట రాయ్బరేలీలో గెలవాలని సలహా ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్ కావడం కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్లారిటీ ఇచ్చారు కాస్పరోవ్. తన చిన్న జోక్ భారత రాజకీయాల్ని ప్రభావితం చేయదని ఆశిస్తున్నా అన్నారు.
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ అశ్లీల వీడియోల వ్యవహారంలో విచారణ ముమ్మరం చేసింది ఎస్ఐటీ. మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కుమారుడు జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవಣ್ಣను కస్టడీలోకి తీసుకున్నారు. బెంగళూరులోని దేవేగౌడ నివాసంలో రేవಣ್ಣను అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. బాధితుల ఫిర్యాదుతో ప్రజ్వల్ తండ్రి రేవಣ್ಣపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు రేవಣ್ణ. ఈ పిటిషన్ బెంగళూరు కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత హెచ్డి రేవಣ್ಣను సిట్ అదుపులోకి తీసుకుంది. రోగులకు మోతాదుకు మించి ఇన్సులిన్ ఇచ్చి 17 మందిని హత్య చేసిన నర్సుకు 700 ఏళ్లు జైలు శిక్ష పడింది. 2020-2023 మధ్య కాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ హత్యలు జరిగాయి. వివిధ ఆరోగ్య కేంద్రాల్లో నర్సుగా పనిచేస్తున్న 41 ఏళ్ల హీథర్ ప్రెస్డీ ఈ దారుణానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. ప్రెస్డీ 22 మందికి అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇవ్వగా 17 మంది చనిపోయినట్టు దర్యాప్తులో తేలింది. తాను 3 హత్యలు 19 హత్యాయత్నాలు చేసినట్టుగా నేరాన్ని అంగీకరించింది ప్రెస్డీ. ఈ నేపథ్యంలోనే ప్రెస్డీకి 700 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది స్థానిక కోర్టు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. కోవిడ్ తో మొదలైన లే ఆఫ్ల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ, టెక్, స్టార్టప్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాదిలో కూడా ఈ సంఖ్య భారీగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. టెస్లా, గూగుల్, యాపిల్ అనేక పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించిన జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 80,000 మంది ఉద్యోగులను తొలగించగా ఒక్క ఏప్రిల్లోనే ఏకంగా 20,000 మందిని సాగనంపాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఇవాళ బెంగళూరు, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచి బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. 147 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ ఆల్అవుట్ అయింది. వాతావరణ వివరాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా అన్ని ప్రాంతాల్లో మండే అగ్నిగోళంలా తలపిస్తుంటే తిరుమల, పలమనేరులో మాత్రం పూర్తి భిన్నంగా వాన కురిసింది. దీంతో ఆ ప్రాంతం వాసులు చల్లని వాతావరణం సేద తీరుతున్నారు. మూవీ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. రాజావారు రాణివారు మూవీతో డైరెక్టర్ గా మారిన రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఫిక్స్ అయింది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందిన భారతీయుడు 2 జూన్ 13న విడుదల ఫిక్స్ చేసుకున్న మ్యాటర్ తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడ్డట్టు సమాచారం. జూలై చివరి వారంలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందట. పుష్ప 2 మొదటి సింగిల్ రీసెంట్ గా 6 భాషల్లో విడుదలైంది. ఇక ఇండియాలోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసింది. డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలు. ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ జరగబోతోంది. డైరెక్టర్స్ డే సందర్భంగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ సమర్పణలో 2 సినిమాలు షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలతో 2 కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారు. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ మంజుమల్ బాయ్స్ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ ఆదివారం నుండి ఓటీటీకి స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.